ఎంప్లాయ్మెంట్ అండ్ స్టేటస్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి మనం పెట్టుబడుల గురించి 2014 నుంచి ఒకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. ఆనాడు అందరూ కూడా 62 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి కలిసికట్టుగా హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఇప్పుడు హైదరాబాద్ మంది కాకుండా పోతుంది అన్న ఒక బాధ, ఆవేదన ఆ రోజు అందరూ వ్యక్తం చేస్తాం జరిగింది అధ్యక్ష. దానికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే పెట్టుబడులు అక్కడనే ఉన్నాయి, ఇండస్ట్రీస్ అక్కడ ఉంది, ఐటీ ఎకోసిస్టమ్ అక్కడ ఏర్పడింది. మన పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఆంధ్రులు ఆనాడు బాధపడటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతేనే ఇప్పుడు విభజించిన రాష్ట్రం సరైన దారిలో పెట్టగలుగుతారు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించగలుగుతారనేది ఆనాడు ప్రజలు గమనించే మెజారిటీతో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీని ఆనాడు గెలిపించి శాసనసభకు పంపిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు మనం ఒక అద్భుతమైన పాలసీస్ తీసుకొచ్చాం. ఐటీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇండస్ట్రీస్లో కానీ మెరుగైన పాలసీస్ తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితికి ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కొక్క కంపెనీ తీసుకురావాలంటే చాలా కష్టపడాలి అధ్యక్ష. వాళ్ళ గడపలు దొక్కాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల మధ్యన పెద్ద ఎత్తున పోటీ పెరిగింది. అందరూ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, మెరుగైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. అందరు కూడా నన్ను అదే ప్రశ్న అడుగుతారు, వై ఆంధ్రప్రదేశ్ అని. సో ఒక్కొక్క కంపెనీ తీసుకుంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది అధ్యక్ష. దానికి ఒక ఉదాహరణ కియా అధ్యక్ష. మన పంటలు కూడా పండని భూముల్లో ఏకంగా కారులు తయారు చేసే కియా మోటార్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. అదే ఎవరు పోటీ పడ్డారు అధ్యక్ష మాతో? ఆనాడు తమిళనాడు రాష్ట్రం అంతా పోటీ పడిన వాళ్ళని కాదు అని కియా మోటార్స్ వచ్చి అనంతపూర్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవంగా చూడాలి అధ్యక్ష, ఎంఓయూ సంతకం పెట్టిన తర్వాత ట్రయల్ ప్రొడక్షన్కి 14 నెలల్లో కార్ బయటకు వచ్చింది అధ్యక్ష. అంటే నీరు ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, భూమి ఇచ్చాం, భూమి లెవెల్ చేసి వాళ్ళు కావాల్సిన విధంగా ఆనాడు అందజేసాం కనుకనే పెద్ద ఎత్తున వీళ్ళు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ కాంట్రిబ్యూట్స్ టు 9% ఆఫ్ కియా గ్లోబల్ ప్రొడక్షన్ అధ్యక్ష. ఇక్కడ తయారు చేసే కార్లు ఇతర దేశాలకి వెళ్ళే పరిస్థితికి మనం తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, చరిత్రలో మనకు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందని ఒక ఉదాహరణ అధ్యక్ష. బిఫోర్ కియా అనంతపూర్ తలసరి ఆదాయం ఏంటి, కియా తర్వాత అనంతపూర్ తలసరి ఆదాయం ఏంటి అనేది గౌరవ సభ్యులందరూ తెలియజేయాలనుకుంటున్నారు అధ్యక్ష. కియా రాకుండా ముందర అనంతపూర్ తలసరి ఆదాయం సుమారుగా 70,000 రూపాయలు ఉంటే అధ్యక్ష, ఒక కియా ఫ్యాక్టరీ వల్ల అది సుమారుగా 2,30,000 రూపాయలకి పెరిగింది అధ్యక్ష. అంటే ఒక్క ఫ్యాక్టరీ ఆ జిల్లాని ఎట్లా, మొత్తం ఆ ప్రాంతాన్ని రూపురేఖలు ఎలా మార్చినానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అధ్యక్ష, నేను యువగలం పాదయాత్రలో మా సభ్యులందరూ కూడా కియా ముందర ఒక సెల్ఫీ దిగాలి, ఎందుకంటే మనం కష్టపడి తీసుకొచ్చామని ఆనాడు చెప్పారు. బహుశా అనంతపూర్ నుంచి వచ్చిన సభ్యులు తెలుసు, అక్కడికి వెళ్ళాలంటే హైవే నుంచే వెళ్ళాలి, గ్రామాలు పెద్ద ఉండవు, కానీ కియా యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి అధ్యక్ష. ఆ రోజు నేను నడిచినప్పుడు దీపా అని ఒక చెల్లమ్మ వచ్చి నాతో మాట్లాడింది అధ్యక్ష. నిన్న అమ్మాయి ఇంకో 15 కిలోమీటర్లు నడవాలి, కలిసికట్టుగా నడుద్దాం, ఇక్కడ ఆగిన మాట్లాడలేను అంటే నాతో నడిచింది అధ్యక్ష. మరో 2-3 కిలోమీటర్లు చెల్లమ్మ నాతో నడిచింది. అప్పుడు ఆమె ఆనందం చెప్తుంది అధ్యక్ష. ఒక కియా యాన్సిలరీలో పనిచేసి నెలకి 40,000 రూపాయలు సంపాదిస్తుంది అధ్యక్ష, 40,000 రూపీస్. నేను ఆమెను అడిగా, చెల్లి దీని ముందర ఏం చేశానంటే ఇల్లు చూసుకునేవాడిని అన్నా అని. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా అన్నా అని చెప్పే పరిస్థితి అధ్యక్ష. అంటే ఒక కియా ఫ్యాక్టరీ వల్ల ఎన్ని వేల కుటుంబాల్లో మార్పు వస్తున్న దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, టీసీఎల్ అధ్యక్ష. టీసీఎల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అధ్యక్ష. ఆనాడు నేను చైనాకి వెళ్ళాను, వాళ్ళ యజమానంతో కూర్చుని వాళ్ళని అక్రాస్ ద డైనింగ్ టేబుల్ కన్విన్స్ చేసి కొన్ని హామీలు ఇచ్చి, అంటే భూమి మేము ఈ ధరకిస్తాం రాండి పెట్టుబడులు పెట్టండి అని అది తీసుకొచ్చి రేణుగుంట ఎయిర్పోర్ట్ మన తిరుపతి ఎయిర్పోర్ట్ బయట వాళ్ళకి భూమి కూడా కేటాయించి ఈరోజు వాళ్ళ కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వచ్చారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, హెచ్సిఎల్ అధ్యక్ష. పాపం శివనాయుడు గారు పర్సనల్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారే, మేము ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా చెయ్యాలి అని ఒక సంకల్పంతో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి బాబు గారు చెప్పి ఇక్కడ నేను హెచ్సిఎల్ పెడతానని చెప్పారు అధ్యక్ష. గన్నవరం ఎయిర్పోర్ట్ బయట ఇప్పుడు దాదాపు 2,000 మంది
ఐటీ ఉద్యోగస్తులు కూడా అక్కడ పనిచేసే పరిస్థితి అధ్యక్ష ఇట్లా డిక్సన్, అపోలో టైర్స్, ఫాక్స్కాన్, భారత్ ఫోర్జ్, హీరో, అశోక్ లైలాండ్, సుజలాన్, లాంగీ సోలార్, కాండ్యూయెంట్, మాండలేస్, పెప్సికో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలు లాంటి అనేక పెద్ద పెద్ద పరిశ్రమల్ని ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. 3 పార్ట్నర్షిప్ సమిట్స్ ఆనాడు ఏర్పాటు చేశారు అధ్యక్ష. అన్ని అంటే అటు ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఎనర్జీ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, ఎనర్జీ అవ్వచ్చు, ఎస్ఎంఈస్ అవ్వచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, అందరు కలిపి సుమారు 1703 MOUలు ఎంటర్ అయ్యాం అధ్యక్ష. సుమారుగా 19.7 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 43 లక్షల మంది ఆంధ్ర రాష్ట్ర యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు ఒప్పందాలు చేసుకుంటాం జరిగింది అధ్యక్ష. 2019లో ప్రభుత్వాలు మారినాయి అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ టెర్రరిజం నడిచింది అధ్యక్ష. ఏకపక్షంగా ఆనాడు పీపీఎస్ ని రద్దు చేసిన విషయం అందరూ తెలిసింది అధ్యక్ష. దీనివల్ల ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడింది అధ్యక్ష. ఇన్ఫోసిస్ ఫౌండర్ మోహన్ దాస్ పై గారు ఇవన్నీ చూసి ఆయన స్టేట్మెంట్ కూడా ట్వీట్ చేశారు అధ్యక్ష. ఇన్వెస్టర్ సెంటిమెంట్ లో, జగన్ డిస్ట్రాయింగ్ ఆంధ్ర ఎకానమీ, ఫార్మర్ ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్ దాస్ పై. ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, మీది టెర్రరిజం, జగన్ ని ప్రశ్నించిన మోహన్ దాస్ పై. ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్, జగన్ ఒంటి చేతితో నాశనం చేస్తున్నారని మోహన్ దాస్ పై ఆనాడు స్టేట్మెంట్ కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష. అంటే ఒక ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా వీక్ అయింది అనే దానికి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఒక ఉదాహరణ అధ్యక్ష. ఒక్కసారి ఇన్వెస్టర్ సెంటిమెంట్ వీక్ అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తే మీకు కొన్ని ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది అధ్యక్ష. ఏకంగా అధ్యక్ష లూలు అధ్యక్ష, లూలు మేము కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం, హోటల్ కడతాం, గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ విశాఖపట్నంలో కడతాం అంటే అది క్యాన్సిల్ చేసి పంపించేసే పరిస్థితి అధ్యక్ష. ఆనాడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా మేము పట్టుబడులు పెడతాం కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మేము అడుగు పెట్టామని కూడా వాళ్ళు పబ్లిక్ గా ప్రెస్ స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. ఇట్లా చూస్తే అమర్ రాజా, లూలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, కాండ్యూయెంట్, ట్రైటన్, ఇంకా జాకీ లాంటి సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి అధ్యక్ష. అమర్ రాజా బ్యాటరీ గురించి మాట్లాడాలి. అమర్ రాజా బ్యాటరీ ఇస్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. కార్పొరేట్ ట్యాక్స్ పేయర్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అధ్యక్ష అమర్ రాజా బ్యాటరీస్ అధ్యక్ష. ఏం చేశారు అధ్యక్ష, వాళ్ళు కేటాయించిన భూమిని ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత ఎక్కడో పొల్యూషన్ జరుగుతుంది అధ్యక్ష, అదే మా ఊరు పక్కన చంద్రగిరి నియోజకవర్గం, ఏనాడు ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ లెడ్ పాయిజనింగ్ పొల్యూషన్ జరిగిందని చెప్పలేదు అధ్యక్ష. కానీ కావాలని వాళ్ళు ఆ రోజు పొల్యూషన్ జరుగుతుందని పొల్యూషన్ అధికారులందరినీ పంపిస్తే ఏకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆనాడు హైకోర్టు ఏం చేసింది అధ్యక్ష, హైకోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్లో డోంట్ ట్రబుల్ అమర్ రాజా, మెయింటైన్ స్టేటస్ కో అని ఆర్డర్లో కూడా చెప్పే పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు ఎంత నష్టపోయారో మనందరం ఆలోచించాలి. ఆనాడు అమర్ రాజా సంస్థ నిర్ణయం తీసుకొని ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెట్టామని తెలంగాణకి వెళ్ళింది అధ్యక్ష. ఆనాడు తెలంగాణలో ఉన్న మంత్రి గారు వాళ్ళని స్వయంగా రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి రాండి మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి అంటే సుమారుగా 10,000 కోట్ల పెట్టుబడి, డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ అధ్యక్ష, 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థ ఈ రోజు పక్క రాష్ట్రం కలిపింది అధ్యక్ష. దే ఆర్ బిల్డింగ్ అ గిగా ఫ్యాక్టరీ అధ్యక్ష. నాకు ఎప్పుడు చూస్తే బాగా వేస్తున్నాయి. ఇప్పుడు రీసెర్చ్ సెంటర్ కూడా అద్భుతంగా మనం చూపించారు అధ్యక్ష, ఎంత బ్యూటిఫుల్ రీసెర్చ్ సెంటర్ కడుతున్నారు. అవన్నీ చిత్తూరు జిల్లాకు వచ్చేది అధ్యక్ష, రేణిగుంట బయట వచ్చేది అధ్యక్ష. ఆ కంపెనీని తరిమేశారు అధ్యక్ష. రెండోది పీపీఏ క్యాన్సిలేషన్ అధ్యక్ష, క్యాన్సిల్ చేశారు, వాళ్ళు అటు పక్క కూర్చున్నారు. ఈ రోజు ఒక పీపీఏ క్యాన్సిలేషన్ వల్ల మా ఎనర్జీ మంత్రి గారికి సుమారుగా 10,000 కోట్ల భారం పడింది అధ్యక్ష. లీగలీ వీ హ్యావ్ టు పే నౌ, మాకు ఆప్షన్ లేదు ఇక్కడ. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా పెట్టుబడులు పెట్టండి బాబు, మీరు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయండి అని రెన్యూని అడిగితే ముందలా మా ఇష్యూ తేల్చండి, ఆనాడు యూనిలాటరల్ గా మీరే కదా క్యాన్సిల్ చేశారు అని వాళ్ళు ఈరోజు ప్రశ్నించే పరిస్థితి అధ్యక్ష. నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులు అధ్యక్ష. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇక్కడ నేను గౌరవ సభ్యుల్ని కొంచెం సీరియస్, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ.
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టారు. కానీ వైకాపా ఎంపీలు ఏం చేశారు అధ్యక్ష? పార్లమెంట్ లో ఆ కంపెనీ పైన కరప్షన్ అలిగేషన్స్ చేశారు. కరప్షన్ అలిగేషన్స్. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ అనేది కరప్షన్ అలిగేషన్స్ పైన చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి గ్లోబల్ కంప్లైన్సెస్ ఉంటాయి. వాళ్ళు కేవలం భారతదేశంలోనూ అమెరికాలో కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు దేశాలు, భారతదేశంలో అన్ని దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాల్లో వాళ్ళు చర్చిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. ఈ ఒక్క స్టేట్మెంట్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. పాపం ఒక వ్యక్తి చైర్మన్ అవ్వాల్సిన వ్యక్తి ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానివల్ల ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. 6 నెలలు వాళ్ళు చైర్మన్ అయ్యేదానికి కూడా వాళ్ళ కంప్లైన్స్ బోర్డు ఇట్లా పార్లమెంట్లో, ఇండియన్ పార్లమెంట్లో ఒక ఎంపీ గారు ఇట్లా మాట్లాడారని చెప్పారు. వాళ్ళు చెప్పారు ఇంకా మేము ఆంధ్ర రాష్ట్రం మేము రాము. నేను ఇప్పుడు అడిగితే చెప్పారు చాలరానైనా మీరు చేసింది మాకు, మేము ఆంధ్ర రాష్ట్రంకి రామని చెప్పే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష సింగపూర్ ప్రభుత్వం అధ్యక్ష ఏం చేశారు? కనీసం వాళ్ళతో మాట్లాడారా? యూనిలాటరల్ గా యూ హ్యావ్ క్యాన్సిల్డ్ అగ్రిమెంట్స్. యూనిలాటరల్ G2G యూనిలాటరల్లీ క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఎవరు నష్టపోయారు? భారతదేశం నష్టపోయింది, మన పరువు పోయింది. నేను మన కేంద్రంలో ఒక మంత్రి గారిని కలిస్తే ఆయన చెప్పారు మీరు క్యాన్సిల్ చేశారు, మేము సత్యం ఇక్కడ ఢిల్లీలో కూర్చుని మాకు ఎక్కువ ఇబ్బంది వచ్చింది, వాళ్ళు ఊకే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేశారు, ఎందుకు చేశారని. అధ్యక్ష సింగపూరియన్ సివిల్ సర్వెంట్ మీద అంటే ఐఏఎస్ ఈక్వలెంట్ సింగపూర్ సివిల్ సర్వెంట్ మీద కేసు పెట్టారు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం. మళ్ళీ ఏం చేశారు? కేసు ఏం నిరూపించారో? అతని కెరియర్ ని ఫినిష్ చేశారు అధ్యక్ష. అంటే ఒక్క కంపెనీ తీసుకురావాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు అధ్యక్ష. కంపెనీలు తరిమేస్తాం చాలా తేలిక, ఇట్లా అనేక కంపెనీలు తరిమేసి ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వం కొనసాగింపు జరగలేదు కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్ళింది అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క పరిశ్రమ తీసుకురావాలంటే మేము ముగ్గురు ముందు ఫ్రంట్ లో కూర్చున్నాం. ఎంత కష్టపడాలో మాకు తెలుస్తుంది అధ్యక్ష. ఈజీ టు క్యాన్సిల్, ఈజీ టు సెండ్ ఆఫ్. ఒక కంపెనీ తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు బాధ ఆవేదన తెలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష నేను యువగలం పాదయాత్రలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో మోహనా తల్లిని కలిసాను అధ్యక్ష. ఆమె రోడ్ పైన కూర్చుని బోండాలు వేస్తుంది అధ్యక్ష. ఆమెను అడిగా కూర్చుని ఏమా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అప్పుడు ముక్తే చెప్పింది మద్యంకి మా భర్త చనిపోయారు, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ బోండాలేసి నేను అమ్ముతున్నా, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు ఇప్పించండి చాలు, ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అని ఆమె చెప్పింది అధ్యక్ష. ఆనాడే మేము నిర్ణయించుకున్నాం అధ్యక్ష, సూపర్ 6లో తొలి హామీ ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడే మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన ఎకనామిక్ ఫైనాన్షియల్ టెర్రరిజం వల్లనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94% సీట్లు ఇచ్చి గెలిపించి మమ్మల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. అధ్యక్ష 2024 నుంచి పునర్నిర్మాణం ప్రక్రియ ప్రారంభించాం అధ్యక్ష. ఆర్ఎన్ఎస్ఎల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష 25 వరల్డ్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఏ రాష్ట్రం లేని విధంగా వరల్డ్ క్లాస్ పాలసీస్ మేము తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికీ మా ఇండస్ట్రీస్ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, ఎనర్జీ మంత్రి గారు కూడా ఉన్నారు. మేమందరం కష్టపడే అధ్యక్ష 340 MOUలు సుమారుగా 10.4 లక్షల కోట్ల పెట్టుబడి అధ్యక్ష. MOUs అయినాయి, గ్రౌండింగ్ విషయం కూడా వస్తాను అధ్యక్ష. ఇంకోటి వచ్చే అధ్యక్ష ఇంకొక 3 లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్ పైప్ లైన్ ఉంది అధ్యక్ష. ఇది కేవలం గడిచిన 16-17 నెలల్లో మేము సాధించింది అధ్యక్ష. అధ్యక్ష చాలా మంది నన్ను అడిగారు అధ్యక్ష మీ దగ్గర ఏముంది, మేము ఇంత నష్టపోయాం, తిరిగి ఆంధ్ర రాష్ట్రం ఎందుకు రావాలంటే వాళ్ళకి 3 కారణాలు ఇస్తాను అధ్యక్ష. ఒకటి, మాకు ప్రూవన్ ట్రాక్ రికార్డ్ ఉన్న నాయకుడు ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ అభివృద్ధి చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆనాడు హైదరాబాద్ని మేము కట్టాము, పరిశ్రమలు తీసుకొచ్చాం, మాకు ట్రాక్ రికార్డ్ ఉంది, అలాంటి అద్భుతమైన నాయకుడు మా దగ్గర ఉన్నారని మేము చెప్పాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అధ్యక్ష. ఈరోజు గర్వపడుతున్నాం, ఒక ప్రపోజల్ వస్తే 3 రోజుల్లో క్లియర్ చేస్తున్నారు, అందరం కష్టపడుతున్నాం అధ్యక్ష. ఎస్ఐపిసి ఎస్ఐపిబి క్యాబినెట్ నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఎక్కడ ఒక రోజు డిలే చేస్తే పక్క రాష్ట్ర కంపెనీ పట్టుకెళ్ళిపోతుందని భయంతో కూడా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఏ ఒక్క కంపెనీ పక్క రాష్ట్రంలో పోకూడదని మేము వర్క్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు
మా ఇండస్ట్రీస్ మంత్రి కానీ, ఎనర్జీ మంత్రి గారు కానీ, ఎస్ఎంఈ మంత్రి గారు కానీ మేమందరం ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఒక్క కంపెనీ తమిళనాడుకి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా మేము అందరం డిస్కస్ చేస్తాం. ఇది ఎట్లా మిస్ అయ్యాం, మన ట్రాక్లో ఉండే కదా, ఎట్లా పోయిందని మేము అందరం కూర్చుని మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఒక్కొక్క కంపెనీ మేము సీరియస్గా తీసుకుంటాం. ఎందుకు పోవాలి, అన్నీ ఉన్నాయి మన దగ్గర, కష్టపడుతున్నాం కదా, ఇంకేం చేద్దాం, తప్పులు ఏం జరిగినాయి, ఎట్లా సరిదిద్దుకుందాం అనే పరిస్థితికి మేము అందరూ ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. మాకు ఎలాంటి నామోషి కూడా లేదు, ఓపెన్గా మాట్లాడుకుంటాం, అన్నీ డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఇంకో మూడోది స్టేట్ విత్ స్టార్టప్ మెంటాలిటీ. మేము కొత్త రాష్ట్రం, నాకు ఆ కసి ఉంది, ఆ ఆకలి ఉంది, మీకు పెట్టుబడులు తీసుకురావాలని ఉంది, రండి మీకు ఏ కలర్ కార్పెట్ కంటే వేస్తాం, పెట్టుబడులు పెట్టండి ఆంధ్ర రాష్ట్రాన్ని మేము చెప్తున్నాం అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఒక హెవీ ఇండస్ట్రీస్లో ఆర్సిలర్ మిత్తల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఐటీ ఎలక్ట్రానిక్స్లో అధ్యక్ష టీసీఎస్, కాగ్నిసెంట్, గూగుల్ డేటా సెంటర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఇంకా క్వాంటమ్ వ్యాలీ బై ఐబిఎం, అంటే సౌత్ ఏషియాలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ కూడా అమరావతికి రాబోతుంది అధ్యక్ష. రెన్యూబుల్ ఎనర్జీలో రెన్యూ, టాటా పవర్, వారీ, ప్రీమియర్ ఎనర్జీ కేవలం పవర్ ప్రొడక్షనే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని కూడా చెప్పే పరిస్థితి అధ్యక్ష. హాస్పిటాలిటీ అధ్యక్ష దుర్గేష్ గారు ఇక్కడ లేరు, దుర్గేష్ గారి నాయకత్వంలో అద్భుతంగా హాస్పిటాలిటీ చేస్తున్న అధ్యక్ష. ఒక తాజ్ కానివ్వండి, ఐటీసీ కానివ్వండి, మేఫేర్ కానివ్వండి, ఇప్పటికీ 6,000 కీస్ అంటే 6,000 రూమ్లు కట్టేదానికి హాస్పిటాలిటీ బిజినెస్లో హోటల్స్ అందరూ రమ్మన్న అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ జీఎంకి టార్గెట్ ఇచ్చారు, 50,000 కీస్ హోటల్స్ మీరు కట్టాలి 5 సంవత్సరాల్లో. టూరిజం ద్వారానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తే నిరుద్యోగ యువకులకి మీరు ఇది చేయండి అని కూడా వాళ్ళు మాకు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పట్టుకొచ్చాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ లేదు విశాఖపట్నంలో, ఐటీ స్పేస్ కట్టాలి. జీసీసీస్ డెవలప్ చేసే కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. నేను బెంగళూరుకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని బతిమలాడి తీసుకొచ్చాను అధ్యక్ష. ఏఎన్ఎస్ఆర్ వచ్చింది, సాలాపూరే సత్వ వచ్చింది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ వెళ్ళి చూడండి అధ్యక్ష, సాలాపూరి సత్తా ఎలాంటి భవనాలు కట్టారో, ఎలాంటి కంపెనీస్ అక్కడ పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ కార్పెట్ వేసి వాళ్ళు తీసుకొచ్చి లీజులో భూమి ఇచ్చారు, తక్కువ ధర లీజులో భూమి ఇచ్చి అద్భుతమైన భవనాలు కడితే ఈరోజు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, జీసీసీలు వచ్చినాయి. తద్వారా నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. అలాంటి పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఏదో చిన్న కంపెనీ కాదు, ఈ బ్రాండ్ ఉన్న కంపెనీలు, బ్రాండ్ ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు అధ్యక్ష. ప్రెస్టీజ్తో కూడా మేము మాట్లాడాం అధ్యక్ష. అధ్యక్ష ఫుడ్ ప్రాసెసింగ్లో ఈరోజు నిజంగానే మా టీజీ భరత్ గారిని అభినందించాలి అధ్యక్ష. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే కర్నూలు పార్లమెంట్ ఆంధ్ర రాష్ట్రంలోనే వెనుకబడిన పార్లమెంట్ ఏమైనా ఉందంటే అది కర్నూలు పార్లమెంట్ అధ్యక్ష. నేను స్వయంగా చూశాను, నీరు లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నేను పాదయాత్రలు చూశాను అధ్యక్ష. డ్రోన్ సిటీ కడుతున్నారు అధ్యక్ష. ఈరోజు రిలయన్స్ లార్జెస్ట్ ఫుడ్ పార్క్ కర్నూలుకి తీసుకొచ్చారు అధ్యక్ష మా మంత్రి గారు. ఫస్ట్ అండ్ లార్జెస్ట్ ఫుడ్ పార్క్ అధ్యక్ష. రియలీ వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఇంత కష్టపడుతున్నారు అధ్యక్ష. ఇంతే కాదు అధ్యక్ష, ఇంకా లూలు కూడా ఫుడ్ ప్రాసెసింగ్కి వాళ్ళు కూడా మల్లవెల్లిలో ఇన్వెస్ట్ చేస్తాను వాళ్ళు కమిట్ అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్, నాకు ఆదిత్య మిత్తల్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను 2019లో డావోస్లో రిక్వెస్ట్ చేశాను, జనవరి అంటే ప్రభుత్వం మారే ముందు ఆ రోజు రిక్వెస్ట్ చేశాను, ఆంధ్ర రాష్ట్రంలో మీరు స్టీల్ ప్లాంట్ పెట్టండి, నాకు ఇంపడుతుంది ఒరిస్సా ఇక్కడ అని, మా దగ్గర పెట్టండి, మీకు మేము టేక్ కేర్ అని. లేదు నేను కమిట్ అయ్యాను, నేను చేయలేకపోతున్నా, ఐఎమ్ సారీ, అది ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యిందన్నాడు. ఓకే 5 years అటు వెళ్ళిపోయాము, వేరే ప్రభుత్వం వచ్చి నేను మాడడానికి అవకాశం రాదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో అధ్యక్ష, ఐ థింక్ విత్ ఇన్ ద ఫస్ట్ 2 weeks నేను జూమ్ కాల్ అడిగాను అధ్యక్ష. జూమ్ కాల్ ఆదిత్యాన్ని అడిగి, బస్ మీరు పెట్టుబడి ఇక్కడ పెట్టాలి, మీకేం కావాలో చెప్పండి, స్పెసిఫిక్గా చెప్పాడు. నాకు ఇన్సెంటివ్స్ విషయం క్లారిటీ ఇవ్వండి. దాని తర్వాత ఇంకొకటి చెప్పి 3వ విషయం ఏమన్నారంటే, నాకు ఎన్ఎండిసి కేంద్రంలో ఉన్న ఎన్ఎండిసి ద్వారా స్లరీ పైప్ లైన్ ద్వారా నాకు రా మెటీరియల్ కావాలి. మేము మాట్లాడితే వాళ్ళు ఇక్కడ ఎవరు పలకరు. మీరు ఇది కానీ ప్రామిస్ చేస్తే భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ నేను విశాఖపట్నానికి తీసుకొస్తానని ఆదిత్య మిత్తల్ కమిట్ అయ్యాడు అధ్యక్ష. అధ్యక్ష ఆదిత్య మిత్తల్ నా బంధువు ఏం కాదు. నేను ఆదిత్య మిత్తల్ ఫైలు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి 3 సార్లు మాట్లాడారు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఈ రోజు ఆ స్లరీ పైప్ లైన్ శాంక్షన్ అయింది. నవంబర్లో మేము శంకుస్థాపన ఆ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాం. 2029కి ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ కూడా జరగబోతుంది అధ్యక్ష. ఒక ఆర్సిలర్ మిత్తల్ అధ్యక్ష ఇది. అధ్యక్ష రెండోది, ఇది ఓవర్ జూమ్ కాల్, ఒక్క జూమ్ కాల్లో మేము క్లిక్ చేసాం అధ్యక్ష. రెండోది గూగుల్ అధ్యక్ష బయటకు వచ్చేసింది.
అందరికి ఇప్పుడు చెప్పేశారు, నేను చెప్పకూడదు అనుకున్నా కానీ ఇప్పుడు బయట ఎక్కువ న్యూస్లో ఉంది కనుక. అధ్యక్ష, గూగుల్ సంస్థ ఐ థింక్ జూలై 24 జూలై వచ్చారు అధ్యక్ష. నేను విశాఖపట్నానికి వేరే పని పెట్టుకుని వెళ్ళాను, ఎందుకంటే బయటికి రాకూడదు. వాళ్ళని నేను నోటల్లో కలిసి నేనే స్వయంగా వాళ్ళని డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళాను అధ్యక్ష. నేను చూపించాను, ఇదిగోండి ఇది ల్యాండ్, ఇక్కడ కేబుల్స్ మీకు ఇస్తాం, మీరు అతిపెద్ద డేటా సెంటర్ యూఎస్ తర్వాత మీరు ఇక్కడ పెట్టండి అని నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు అడిగారు, కొంచెం ట్యాక్సేషన్లో ఇబ్బంది ఉంది, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో డేటా రిలేటెడ్ కొంచెం సైలెంట్గా ఉంది, మీరు ఏదో ఒకటి చేయాలి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మీరు ఏదో ఒకటి చేయండి అని వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేస్తే నేను స్వయంగా తీసుకున్నాను. అటు నిర్మలా సీతారామన్ గారు, అశ్విని వైష్ణవ్ గారు ఇద్దరితో సంప్రదింపులు చేసి ఇది పిఎంఓ వరకు వెళ్ళింది అధ్యక్ష. నిజంగానే అధ్యక్ష, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఇలాంటి ప్రాజెక్ట్స్ మేము అవసరమైతే కేంద్ర చట్టాలని సవరించి కూడా మేము తీసుకురాగలుగుతున్నాం. దానివల్ల ఎక్కువ సిస్టమ్ మొత్తం బెనిఫిట్ అయింది అధ్యక్ష. డేటా సెంటర్స్కి ఈరోజు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. దీనివల్ల పెద్ద ఎత్తున డేటా సిటీ విశాఖపట్నం డేటా సిటీలో పెట్టుబడులు కూడా రాబోతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, టాటా గ్రూప్ మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజులు చంద్ర గారు నన్ను సీఎం గారిని కలిశారు. ఇక్కడ వచ్చి సీఎం గారు కలిస్తే భరత్ గారు, నిజంగానే అధ్యక్ష, భరత్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని ఆయన కార్లో తీసుకుని ఎస్కాట్ ఆఫీసర్, మంత్రిగా ఎస్కాట్ ఆఫీసర్గా ఉండి ఆయన తీసుకొచ్చి భోజనం పెడితే నేను అప్పుడు మీటింగ్ వెళ్ళి అప్పుడు నాకు బాధ్యత పెట్టారు, దింపే బాధ్యత నాకు పెట్టారు సీఎం గారు. ఎస్కాట్ ఆఫీసర్గా నేను చంద్ర గారిని ఆయన కారు వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించి నేను వచ్చాను అధ్యక్ష. అప్పుడు ఆయన అన్నాడు, మీ ప్రొయాక్టివ్నెస్ చూస్తే అసలు అమేజింగ్, ఒకసారి బాంబే హౌస్కి రా, నేను ఐ బ్రింగ్ ఆల్ మై సీఈఓస్, కూర్చుని విల్ క్లోజ్ వాట్ ఎవర్ పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రం చేయాలి నేను చేస్తానని చెప్పాను. చిన్నప్పటి నుంచి బాంబే హౌస్ చూసి పెరిగినోడు అధ్యక్ష. అదృష్టం బాంబే హౌస్ అడుగు పెట్టేదానికి అవకాశం వచ్చిందని నేను వెళ్ళా. అందరు కూర్చోబెట్టారు, 12 మంది సీఈఓస్ తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి అక్కడ వి క్లోజ్ స్టార్టప్ పవర్ అధ్యక్ష. సుమారుగా 7 గిగావాట్స్ 7 or 8 గిగావాట్స్ స్టార్టప్ పవర్ అక్కడ క్లోజ్ అయింది. టీసీఎస్ అక్కడ క్లోజ్ అయింది, తాజ్ హోటల్స్ అక్కడ క్లోజ్ అయింది అధ్యక్ష. ఆయన అంత ఫ్రీగా ఇంకా ఆంధ్ర రాష్ట్రం విల్ బి ఆర్ డెస్టినేషన్. నేను అప్పుడు కొంచెం స్వార్థం ఎక్కువ కదా, ఎలక్ట్రానిక్స్ కూడా చేయండి సార్ అని చెప్పా. లేదు, గత ప్రభుత్వం వల్ల మేము చేయలేకపోయాం, తమిళనాడులో పెట్టుబడి పెట్టే ఇప్పుడు మేము ఇమీడియట్గా చేయలేకపోవచ్చు, లొకేషన్ పెట్టాలి, కీప్ ఇట్ ఇన్ మైండ్ అని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మేము అన్ని ఫాలోఅప్ చేస్తాం అధ్యక్ష. ఏ ఒక్క వాళ్ళు టాటా గ్రూప్ ఏమైనా ఒక్క ప్రాజెక్ట్ పక్క రాష్ట్రం ప్రకటిస్తే నేను ఆయన మెసేజ్ పెడతా, ఫోన్ చేసి ఏంటి సార్ మమ్మల్ని మర్చిపోయినారా, మీరు మేము ఉన్నాం కదా మీకోసం, మా దగ్గర పెట్టండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అంటే ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో, కసితో మేము పనిచేసి ఈ పెట్టుబడులు తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కాగ్నిసెంట్ అధ్యక్ష, దావోస్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ బూత్కి వెళ్ళారు అధ్యక్ష. వెళ్ళి కన్విన్స్ చేశారు రవి గారు, సీఈఓకి చెప్పి లేదు మీరు పెట్టుబడులు పెట్టండి తీసుకురండి అంటే, వాళ్ళకు నంబర్ చెప్తే ఇది కుదరదు, మినిమం 1 lakh జాబ్స్ నువ్వు క్రియేట్ చేయాలా అని చెప్పారు. భరత్ గారు నవ్వుతున్నారు, ఎందుకంటే ఆయన ఉన్నారు సీఎం గారితో డావోస్లో, మనం అక్కడ ఉన్నారు చూశారు. తర్వాత నేను ఫాలోఅప్ మీటింగ్ ఇమీడియట్ నాకు మెసేజ్ వచ్చింది, సీఎం గారు ఇట్లా కలిసి వెళ్ళి ఫాలోఅప్ చేయండి. నేను వెళ్ళాను, కలిసాను. లేదు ఇది అవ్వదు అంటే పక్క తీసుకెళ్ళి చెప్పాను, నేను కమిట్ అవుతున్నా రాష్ట్రం తరఫున, 1 రూపీతో నేను ల్యాండ్ ఇస్తాను, మీలాంటి సంస్థ విశాఖపట్నానికి రావాలి, మా దగ్గర ఉంది ల్యాండ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, 2 అద్భుతమైన క్యాపిటల్ ఉంది, మీరు రాండి నేను ల్యాండ్ ఇస్తానని చెప్పేది అధ్యక్ష. ఆ రోజు నేను అది చెప్పినందుకు ఈరోజు కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వస్తుంది అధ్యక్ష. 25,000 మందికి విశాఖపట్నంలో కాగ్నిసెంట్ ఉద్యోగాలు కల్పిస్తుంది అధ్యక్ష. రెన్యూ పవర్ అధ్యక్ష, సిన్హా గారిని అన్నాడు రవి గారు, నేను అనంతపూర్కి వెళ్ళి శంకుస్థాపన చేస్తాను. ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సిన్హా గారు మీరు ఆంధ్ర వారు కాదు, కానీ ప్లీజ్ కాల్ ఆంధ్రప్రదేశ్ యువర్ సెకండ్ హోమ్. ఇట్ ఇస్ పబ్లిక్ స్టేట్మెంట్, ప్లీజ్ కాల్ ఆంధ్రప్రదేశ్ యువర్ సెకండ్ హోమ్, వీఆర్ దేర్ ఫర్ ఎనీథింగ్ ఎనీ టైమ్ వీఆర్ దేర్. అప్పుడు నాకు ఎవరు చెప్పారు, ఇట్లా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు బ్యాక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంగాట్స్, ప్యానెల్స్, దెన్ వేఫర్స్, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చేస్తున్నారు, ఒకసారి మీరు మాట్లాడండి అయిపోతుందని. అధ్యక్ష, 1 వాట్సాప్ మెసేజ్, ఒక్క వాట్సాప్ మెసేజ్ పెట్టా, ఇప్పుడు రెన్యూ ఇస్ పుట్టింగ్ అప్ దర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. అది మా ప్రభుత్వానికి ఉన్న క్రెడిబిలిటీ అధ్యక్ష. రిలయన్స్ సిబిజీ అధ్యక్ష, ఇది పిఎంఎస్ ప్రసాద్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి విషెస్ చెప్పేదానికి వచ్చారు ప్రభుత్వం మారిందని. వచ్చినప్పుడు ఆయన అడిగాను, మీరు ఇప్పుడు కొత్త బిజినెస్ దేంట్లోకి వస్తున్నారంటే, అప్పుడు ఆయన చెప్పారు కంప్రెస్డ్ బయోగ్యాస్లోకి వస్తున్నాం అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. చౌడు భూమి తీసుకుని నేపియర్ గ్రాస్ గ్రో చేసి దాని నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేస్తాం, కొంచెం వచ్చే స్లజ్ కూడా అది ఎరువులకి మేము వాడతాం, అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉంది, ఇది నేను చాలా రాష్ట్రాలు ట్రై చేస్తున్నా ఎవరు చేయలేకపోతున్నారు అంటే నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురండి సార్ అని నేను ఆ రోజే చెప్పాను. ఫస్ట్ ప్రకాశం జిల్లాకి వెళ్ళండి, ఎందుకంటే ప్రకాశం జిల్లా దాదాపు మొత్తం పాదయాత్ర చేసిన వ్యక్తి, అక్కడ సమస్యలు నాకు తెలుసు, నిరుద్యోగ యువకుల సమస్యలు తెలుసు, భూమి ఎలా ఉంటుందో ఒక అవగాహన ఉంది, ప్రకాశం జిల్లాకు తీసుకురండి అని చెప్పాను.
ఆయన ఓకే నేను పరిశీలిస్తానంటే ఇమీడియట్ రవి గారు ఫోన్ చేశాను. అన్న రిలయన్స్ వాళ్ళు వచ్చారు, ఇట్లా సిబిజీ ఏదో ప్రాజెక్ట్ ఉంది, ఇమీడియట్గా టేకప్ చేద్దాం అంటే ఇమీడియట్గా వెళ్ళి పాలసీ తయారు చేశారు అధ్యక్ష. పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీ ద్వారా తీసుకొచ్చారు అధ్యక్ష. చేసి అన్ని క్లియర్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఏంటంటే అధ్యక్ష వాళ్ళని ఇంట్రెస్ట్ పెట్టేదంట, ఆంధ్ర రాష్ట్రంలో ఇంట్రెస్ట్ పెట్టేదానికి రిలయన్స్ సిబిజీ అఫీషియల్స్, రెవెన్యూ మంత్రి గారు, పవర్ మినిస్టర్ గారు, జిఎం చైర్గా నేను, అదేవిధంగా కలెక్టర్ గారు, 2-3 కలెక్టర్స్ ఉన్నారు పెట్టి మేము ఎవ్రీడే మానిటర్ చేస్తున్నాం. ఇంత ల్యాండ్ అనుకున్నాం, స్టేటస్ ఏంటి, ఎందుకు అవ్వలేదు. ఎందుకు అధ్యక్ష వాళ్ళు సుమారుగా 2,50,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నారు. దే డిజర్వ్ 25% ఆఫ్ మై టైం. బికాజ్ ఇప్పుడు సంతకాలు పెట్టిన దాంట్లో 25% జాబ్స్ వాళ్ళు క్రియేట్ చేయబోతున్నారు. దే డిజర్వ్ 25% ఆఫ్ మై టైం అని నేను మంత్రులందరూ మాడుకుని పర్సనల్గా వీఆర్ ఫాలోయింగ్ అప్ దీస్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష. అధ్యక్ష స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇట్టనే అధ్యక్ష ప్రతి కంపెనీకి వీఆర్ క్రియేటింగ్ అ వాట్సాప్ గ్రూప్. సంబంధించిన శాఖ మంత్రులు ఉంటున్నారు. ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్టులో టీజీ భరత్ గారు కూడా ఉన్నారు. సో ఎవరు బాధ్యతలు చూసుకుని అందరూ మీరు గ్రూప్స్ పెట్టుకుని మళ్ళీ ఎవ్రీ 15 days మాకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ తర్వాత జియో మేము కూర్చుని మొత్తం రివ్యూ చేస్తున్నాం. ఎందుకంటే పొరపాటున ఒక్క కంపెనీ కూడా పక్క రాష్ట్రానికి పోకూడదు, మనం ఎంత కష్టపడుతున్నామో తీసుకొచ్చేదానికి ఎక్కడ దారి తప్పకూడదని అహర్నిశలు మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష గతంలో అశోక్ లైలాండ్ తెరవనీలేదు అధ్యక్ష. అశోక్ లైలాండ్ ప్లాంటే తెరవనీలా. నేను వాళ్ళ ఇంటికి పిలిచి బ్రేక్ఫాస్ట్ పెట్టి దయచేసి ఆ ప్లాంట్ తెరవండి, 2,000 మంది పనిచేయగలుగుతారు ఆ ప్లాంట్లోని నేను బతిమలాడి ఆ ప్లాంట్ ఈరోజు ఓపెన్ చేసి పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికే కాదు మొత్తం భారతదేశానికి అశోక్ లైలాండ్ బస్సులు ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్తాం. నిజంగానే గర్వకారణం అధ్యక్ష. అధ్యక్ష మనకు ప్రెస్ మీట్లో చూశాను అధ్యక్ష, జగన్ గారు మాట్లాడుతూ ఐటీ కంపెనీలకి రూపాయలు ఎందుకు భూమి ఇవ్వాలని ఆయన ప్రస్తావించారు అధ్యక్ష. అధ్యక్ష ప్రిజనరీకి విజనరీకి తేడా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఏంటంటే ఒక టీసీఎస్ విశాఖపట్నంలో 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. అది డైరెక్ట్ జాబ్స్, ఐటీ జాబ్స్. మినిమం 1:5 to 1:7 రేషియో డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి అధ్యక్ష. అంటే హాస్పిటాలిటీలో, కన్వెన్షన్స్లో, క్యాబ్ డ్రైవర్స్లో ఇదంతా ఒక ఎకో సిస్టమ్ కింద ఏర్పడుతుంది అధ్యక్ష. అధ్యక్ష నాకు పొద్దున డౌట్ వస్తే నేను ChatGPTలో కొట్టాను, వాట్ ఈస్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ వన్ కంపెనీ లైక్ TCS క్రియేటింగ్ 25,000 జాబ్స్ అని. అధ్యక్ష ఎనీవేర్ బిట్వీన్ 12 to 15,000 crores ఎకనామిక్ యాక్టివిటీ పర్ ఇయర్ అధ్యక్ష. 12 to 15,000 crores ఎకనామిక్ యాక్టివిటీ పర్ ఇయర్ ఇన్ విశాఖపట్నం. అది వన్ కంపెనీ. కాగ్నిసెంట్, గూగుల్, ఇంకా నెలాగండి ఇంకో కంపెనీ వస్తుంది. మా లక్ష్యం విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్తో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అందుకే బాబు గారిని విజనరీ నాయకుడు అని అంటారు అధ్యక్ష. అధ్యక్ష మెగా డిఎస్సి అధ్యక్ష. అసలు డిఎస్సి అంటే టీడీపీ అంటే డిఎస్సి అధ్యక్ష. 90% ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఉపాధ్యాయులు అయ్యారు అధ్యక్ష. 90% అధ్యక్ష. అధ్యక్ష మెగా డిఎస్సి ద్వారా 16,000 మంది ఉపాధ్యాయులు ఈరోజు పోస్టులు మేము ఫిల్అప్ చేశాం అధ్యక్ష. సుమారుగా 106 కేసులు వేశారు అధ్యక్ష. 106 కేసులు వేశారు. ఆయన ఎక్కడ మేము బెదర్లా అధ్యక్ష. పరిస్థితి ఏంటంటే మేము సింగపూర్కి వెళ్ళి మార్కెట్ చేస్తుంటే వైకాపా పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా సింగపూర్ గవర్నమెంట్ మొత్తానికి ఈమెయిల్ పెట్టాడు. ఏం పెట్టాడంటే ప్రభుత్వం మారిపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో, తొందరగా త్వరలో మీరు అక్కడ పెట్టుబడులు పెట్టొద్దని పెట్టాడు. మేమేళ అక్కడ బతుములాడి రిలేషన్ సరి చేసుకోవాలంటే ఇట్లా ఈమెయిల్స్ పెట్టేస్తారు అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు. ఇదంతా నేను వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి, రాబోయే తరాలకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు వస్తేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష గడిచిన 4 నెలల్లో మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రం జిఎస్టీ గ్రోత్ రేట్ 20%, 20% అధ్యక్ష. చాలా సిస్టమేటిక్ ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అయింది, మూమెంటం స్టార్ట్ అయింది, పెట్టుబడులు వస్తున్నాయి. ఎకనామిక్ ఇంజిన్ కష్టపడి మేము రివైవ్ చేశాం. అండ్ మేము 20%తో ఆనందపడట్లా, ఇంకా చేయాలి. మా లక్ష్యం $2.4 trillion ఎకానమీ చేయాలని అధ్యక్ష. దానికోసం 15% గ్రోత్ రేట్ రావాలి. 10-11%తో మేము ఎవరూ సంతోషపడట్లా. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు కానీ ఎవరు మేము సంతోషపడలేదు. 15% చేయాలి, దానికి ఎట్ట చేయాలని అహర్నిశలు మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. జిఎస్టీ గ్రోత్ రేట్లు ఈరోజు తమిళనాడు నంబర్ 1. వాళ్ళు చూసినా అసేపడుతున్నారు.
అసూయపడుతున్నారు. వాళ్ళ నంబరాన్ని మనం దాటెత్తి వెళ్తున్నారు. ఇంకేం చేయాలి, ఇంకెలా చేస్తే బాగుంటుంది, ఎలా ముందరికెళ్తే బాగుంటుందని మేము అందరం కూడా డిస్కస్ చేస్తున్నాం. మంత్రులు అందరం మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. బ్రేక్ఫాస్ట్లో కూర్చున్నప్పుడు కూడా డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుక ఇవన్నీ చేయగలుగుతున్నాం అధ్యక్ష. కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జోడెద్దుల బండిగా ఈ రోజు మేము కలిసికట్టుగా ముందరికెళ్తున్నాం అధ్యక్ష. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి అధ్యక్ష. దానికి ఒక ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు సుమారుగా 1350 కోట్ల రూపాయలు 1998లోనే ఆనాడు డబ్బులు కేటాయించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా మేము కాపాడుకున్నాం అధ్యక్ష. ట్రాక్ రికార్డ్ మాకుంది అధ్యక్ష. కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని మాకు బాగా తెలుసు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అందరం చర్చించాం. నేనే స్వయంగా విశాఖపట్నంలో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నాం, ఎంపీ గారితో కూడా కూర్చున్నాం, బీజేపీ నాయకులతో కూడా మేము మాట్లాడాం. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వస్తుందా అని చర్చించాం అధ్యక్ష. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుకనే ఆంధ్ర రాష్ట్రానికి ఎగ్జంప్షన్ వచ్చింది అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందలకు వచ్చి మీరు చూస్తే దాదాపు 11,500 కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకుంది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వ అధ్యక్ష. అధ్యక్ష, ఈ యొక్క ప్రోగ్రాం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిశారు అధ్యక్ష. నిర్మలా సీతారామన్ మేడం గారిని రాత్రి 12:38 మా దగ్గర ఫోటో ఉంది, కావాలంటే మీ అందరు కూడా పంపిస్తా. రాత్రి 12:38 కూర్చున్నారు అధ్యక్ష. మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో క్లించ్ చేశారు అధ్యక్ష. రివైవల్ ప్యాకేజ్ ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మా ఆంధ్రుల హక్కు, మాకు ఎమోషన్స్ అటాచ్ అయి ఉంది, కాపాడాలని మేము రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కుమారస్వామి గారు, సీతారామన్ మేడం గారు, ప్రధానమంత్రి గారు ముగ్గురు కలిసి ఏకంగా విశాఖ ఉక్కుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు, ఆదుకున్నారు అధ్యక్ష. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం గురించి అడగం తప్ప సొంత ప్రయోజనాలు, సొంత కేసులు అవి మాఫీ చేయడానికి ఏనాడు మేము ఢిల్లీ గడపలు తొక్కలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఆన్ రికార్డ్ ఐ వాంట్ స్టేట్ అధ్యక్ష, 11,500 కోట్ల రూపాయలు కేటాయించిన దాంట్లో ఇప్పటికీ 9,800 కోట్ల రూపాయలు RINL అకౌంట్లో డిపాజిట్ చేసిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అధ్యక్ష. ఏదో మాటలు కాదు, ఏదో జియో ఇచ్చేసి చేతులు దులుపుకుంటూ కాదు, డబ్బులు ఇచ్చాం, రివైవ్ కూడా చేశాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం అంటే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక ఫర్నెస్ నడిచేది అధ్యక్ష, ఓన్లీ 1 ఫర్నెస్. ప్రొడక్షన్ కెపాసిటీ ఆనాడు ఎంత అధ్యక్ష? కేవలం 48%. సుమారుగా 25,000 కోట్ల అప్పు ఉండేది అధ్యక్ష. అలాంటిది ఇప్పుడు మేము 3 ఫర్నెసెస్ యాక్టివేట్ చేసాం అధ్యక్ష. ఆల్మోస్ట్ 80% కెపాసిటీ యూటిలైజేషన్ అంటే 79% పైచులుక కెపాసిటీ యూటిలైజేషన్ కూడా మేము తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అందుకే నేను ఈరోజు ఈ సభలో ఒక రెజల్యూషన్ ప్రతిపాదిస్తున్నా అధ్యక్ష. ఈ రెజల్యూషన్ ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడినందుకు కేంద్రంలో ఉన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని, అదేవిధంగా స్టీల్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి గారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని మీ అనుమతితో నేను కోరుతున్నా అధ్యక్ష. మొదటిది అధ్యక్ష, ద కౌన్సిల్ ప్లేసెస్ ఆన్ రికార్డ్ ఇట్స్ డీప్ అప్రిసియేషన్ అండ్ హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ఎన్డీఏ గవర్నమెంట్ for extending 11,440 crore financial support for the revival of Visakhapatnam Steel Plant, an institution that holds a special place in the hearts of the people of Andhra Pradesh. The Council further expresses its sincere gratitude to the Union Finance Minister Srimati Nirmala Sitharaman Garu and the Union Minister for Steel Sri H.D. Kumaraswamy Garu for their dedicated efforts in reviving the plant. These efforts have resulted in the capacity utilization of RINL reaching 79% in July 2025, following the successful recommissioning of the third blast furnace in June 2025. Moodo Adhyaksha, the Council also acknowledges the significant support
extended by the state government amounting to 3,000 crores towards reviving RINL. This includes agreeing to convert the power tariff payable by RINL into equity shares and providing security to RINL by deploying Andhra Pradesh Special Police Force free of cost. Fourth, Adhyaksha, the Council calls upon all stakeholders, including the government, political parties, financial institutions, employees, Union of RINL, and public representatives to actively cooperate and participate in supporting the ongoing efforts of the Union government and RINL to restore the plant to its past glory and enhance its production level. అధ్యక్ష ఇక్కడున్న గౌరవ సభ్యులందరినీ కోరేది ఒకటే, ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదం తెలిపి కేంద్రంలో ఉన్న గౌరవ ప్రధానమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్కి పంపించాలని ఈ సభాముఖంగా నేను గౌరవ సభ్యులందరినీ కోరుకుంటూ ఈ రెజల్యూషన్ ఆమోదం తెలపాలని కోరుకుంటూ నేను ఒక విషయం చివరిగా చెప్పదలుచుకున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ పోరాటం ఎప్పుడో జరిగింది, అప్పటికి నేను పుట్టలేదు. కానీ మొన్న జరిగిన ప్రైవేటీకరణ జరగకూడదని ఒక ఉద్యమం జరిగిందే, దాంట్లో నేను పాల్గొన్నాను. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నేను కూడా స్వయంగా ఆనాడు వెళ్ళినప్పుడు ఒకటే చెప్పా, విశాఖ ఉక్కు అనేది ప్రైవేటీకరణ జరగదు, ఇట్ విల్ కంటిన్యూ యాజ్ అ పిఎస్యు యూనిట్ అని ఆనాడు మేము హామీ ఇచ్చాం. ఆ హామీకి 3 పార్టీలు కట్టుబడి ఉన్నాయని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రెజల్యూషన్ గౌరవ సభ్యులందరూ చదివి ఏకగ్రీవంగా పాస్ చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. శ్రీమతి వరుడు కళ్యాణ్ గారు. సభకు నమస్కారం అధ్యక్ష. ఈరోజు ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఈ స్వల్పకాలిక చర్చ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు, మా విశాఖపట్నం ప్రజలు సెంటిమెంట్గా భావించే స్టీల్ ప్లాంట్ గురించి కొన్ని విషయాలు మీ ద్వారా సభ దృష్టిలో పెడదామనుకుంటున్నాను అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు